స్టూడియో APTS న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం. వెలుగు ఆధ్వర్యంలో జెండర్ ర్యాలీ. పొదలకూరు పట్టణంలో వెలుగు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉన్నతాధికారులు ఆదేశముల మేరకు వెలుగు ఆఫీస్ నుంచి రామ్నగర్ గేట్ సెంటర్ వరకు జెండర్ ర్యాలీ నిర్వహించారు. స్వయం సహాయక సంఘాలు మీటింగ్స్లలో తప్పనిసరిగా జెండర్ వివక్షకు వ్యతిరేకముగా జాతీయ స్థాయి జెండర్ ప్రచారం కోసం గ్రామ సంఘము పరిధిలో పనిచేస్తున్న వివోఏలు మరియు క్లస్టర్ పరిధిలో పనిచేస్తున్న సీసీలు అందరూ జెండర్ సమావేశాలలో భాగస్వాములవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీఎం చిన్నయ్య మాట్లాడుతూ జెండర్ ప్రచారం కోసం కూతురు కొడుకు అనే భేదం లేకుండా ఇద్దరిని సమానంగా చూడటం, మహిళలపై లైంగిక వేధింపులు నివారణ, బాల్య వివాహాలు జరగకుండా చూడటం, చట్టాల మీద అవగాహన కల్పించడం, ప్రత్యేక అవగాహన మరియు ర్యాలీ నిర్వహించి మహిళలపై జరుగుతున్న వివిధ రకాల వివక్షతలకు మరియు హింసలకు గురి కాకుండా ఉండే విధంగా అందరూ పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహారావు, ఏసీ రత్నమ్మ, మండల సమైక్య అధ్యక్షురాలు, ICDS సూపర్వైజర్, వెలుగు సీసీలు, వివోఏలు పాల్గొన్నారు. హక్కులు మరియు ప్రాథమిక హక్కులు మరియు విధులపై మేము అవగాహన కల్పిస్తాము. బలహీనులు మరియు నిరుపేదలకు అండగా ఉంటాము. ఏదైతే స్త్రీలు మనం ప్రతిజ్ఞ చేశామో అదే విధంగా ఈ సమాజంలో పురుషులు కూడా మనతో సమానంగా ప్రతిజ్ఞ చేయవలసిన అంశం కూడా ఉంది. దానికి సంబంధించి మరొకసారి మన మధ్యలో పురుషులు మనతో సమానంగా చేయవలసిన జెండర్ ప్రతిజ్ఞ. హింస ప్రతిరూపంలో తప్పు. మేము హింసకు వ్యతిరేకంగా గలం విప్పుతాం. స్త్రీలకు తగిన గౌరవం ఇస్తాం. మరి వారి హక్కుల కోసం నిలబడతాం. ప్రారంభిస్తున్నాం. కూతురైనా కొడుకైనా ఇద్దరికి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటాము. మేము కూతురు కొడుకు అనే తారతమ్యం చూపము. సమాన విద్య ఎదుగుదల కోసం కూతురు కొడుకు ఇద్దరికి సమాన అవకాశాలు కల్పిస్తాం. బాల్యము మరియు బలవంతపు వివాహాలు, గృహ హింస మేము కలిసి వ్యతిరేకిస్తాము. మేము మా కొడుకులకు కూడా మహిళలు మరియు బాలికలను గౌరవించే విధంగా నేర్పుతాము. మహిళలపై జరిగే ఏ రకమైన హింసనైనా మేము వ్యతిరేకిస్తాము. మరియు వారి సమస్యలను బయటపడిన వారికి న్యాయం చేయటానికి ఎటువంటి వారినైనా వదిలిపెట్టము. సమస్యల నుండి బయటపడిన ప్రతి ఒక్కరిని గౌరవంగా రక్షిస్తాము. మరియు ఆమె కథనాన్ని గోప్యంగా ఉంచుతాము. మేము ఎప్పటికీ చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము. మరియు ప్రతి ఇంటికి మరియు ప్రతి గ్రామానికి శాంతి మరియు సంఘీభావ సందేశాన్ని వ్యాప్తి చేస్తాము. కూతుళ్ళు కొడుకులకు సమాన ఆస్తి హక్కులు కల్పిస్తాము. రాజ్యాంగం మరి ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంపీడీఓ గారికి, ఏపీఎం గారికి, ఇతర సిబ్బంది, వివోఏలు, సంఘబంధం అధ్యక్షురాలు అందరం కూడా ఉన్నాము. మనం
మహిళల పైన జరుగుతున్నటువంటి చట్టాలు వ్యతిరేకమైనటువంటి హింసకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ నెలంతా కూడా మనము వివో గ్రామ సంఘాల్లో విరివిగా ఎస్హెచ్ఈ మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ గ్రామ సంఘం మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ మనం మహిళలకు సంబంధించిన అంశాలన్నిటి మీద కూడా ఈ నెలంతా కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. మొదటిగా అందుకు మనమే స్త్రీలమే మొదటిగా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో మనతో పాటుగా స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఈ సమాజంలో ప్రతిజ్ఞ చేసి ఈ కార్యక్రమాల మీద ఏదైతే వ్యతిరేకమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి స్త్రీలు చేయవలసిన జెండర్ ప్రతిజ్ఞ